తనకు చెందాల్సిన స్థలంలో స్వయంగా మల్టీప్లెక్స్ నిర్మించి పలువురికి ఉపాధిని ఇస్తానని ముందుకు వచ్చిన వేముల అశోక్కు సహకరించకుండా కొందరు అక్రమార్కులు కబ్జా చేయాలనే దురాలోచనను తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఖండిస్తున్నామని అధ్యక్షులు బాడుకోలు దేవేందర్ రెడ్డి అన్నారు. షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున వివిధ కళాకారులు గోదావరిఖని స్థానిక ఓల్డ్ అశోక టాకీస్ కూల్చివేతలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరిఖని స్థానిక ఓల్డ్ అశోక టాకీస్ స్థలంపై వేముల అశోక్కు తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చి ఉందని, ఆ స్థలంలో కొంతమంది దుండగులు అక్రమంగా చొరబడి అందులో ఉన్న వృక్షాలను తెగ్గొట్టి ఆ స్థలాన్ని జేసీబీ ట్రాక్టర్ బ్లేడుతో చదును చేపించడం అన్యాయమని, అటు సింగరేణి వాళ్ళు కాకుండా ఇటు రెవెన్యూ మున్సిపాలిటీ వాళ్ళు కాకుండా మధ్యలో ఈ అక్రమార్కుల పెత్తనం ఏమిటని తెలుగు షార్ట్ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున అధ్యక్షులు బాడుకోలు దేవేందర్ రెడ్డి ప్రశ్నించారు.